స్ప్రౌట్స్‌ని ఇలా చేసుకొని తింటే ఇంత టేస్టీగా ఉంటాయా? నాకు ఇప్పటివరకు తెలీదండి. మా వదిన రీసెంట్‌గా మంతెనాశ్రమానికి వెళ్ళొచ్చారనమాట. అక్కడ స్ప్రౌట్స్‌ని ఇలా సర్వ్ చేశారు. అక్కడ పచ్చ పసల్ని కాకుండా నల్ల పసలనైతే స్ప్రౌట్స్ కింద చేశారంట. నల్ల పసలు మనకి చలవ కూడా చేస్తాయని చెప్పి మా అత్తయ్య గారు అన్నారు. సో, ఇప్పుడు నేను స్ప్రౌట్స్‌ని ఎలా సర్వ్ చేస్తున్నానంటే ముందుగా వేరుశనగ గుళ్ళని ఒక 8 అవర్స్ నానబెట్టుకున్నాను. తర్వాత వాటిలో కొన్ని వాటర్ వేసి ఒక బౌల్‌లో వేసుకోండి. దానిపైన ఇలా జాలి గిన్నె పెట్టుకొని అందులో స్వీట్ కార్న్ అండ్ అలాగే మొలకెత్తిన విత్తనాలు, ఇక్కడ నేను బొబ్బర్లు అలాగే నల్ల పెసలు వేసుకున్నాను అనమాట. ఇవన్నీ వేసుకొని రెండిటికి సమానంగా ఆవిరి తగిలేలాగా ఇలా పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు మనం ఈ ఆవిరి మీద ఉడికించుకోవాలన్నమాట. అప్పుడు ఒకేసారి వేరుశనగ గుళ్ళు, స్ప్రౌట్స్ అండ్ అలాగే స్వీట్ కార్న్ 3 రెడీ అయిపోతాయి. వాళ్ళు అక్కడ పచ్చివే సర్వ్ చేస్తారు. కాకపోతే నేను లైట్‌గా ఉడికించుకున్నాను అనమాట. మనకు కొంచెం అరగడానికి ఇబ్బంది లేకుండా. ఇందులో క్యారెట్, కొబ్బరి అలాగే పెప్పర్ పౌడర్, సాల్ట్ నేను యాడ్ చేసుకున్నానండి. వాళ్ళు యాడ్ చేయరు అసలు ఆశ్రమంలో. సో, నేను యాడ్ చేసుకున్నాను. అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటితో పాటు 2 ఖర్జూరాలని కూడా సర్వ్ చేసుకున్నాను అనమాట. అక్కడ ఒక 5 ఖర్జూరాల వరకు ఇస్తారంట మనిషికి రోజు. సో, ఇక్కడ నేను 2 ఖర్జూరాలను అయితే పెట్టుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది తెలుసా. అంటే ఓన్లీ స్వీట్ కార్నే కాదు, మీకు కావాలంటే ఇందులో కీరా పెట్టుకోవచ్చు, స్వీట్ కార్న్ బదులు యాపిల్ పెట్టుకోవచ్చు, జాంకాయ పెట్టుకోవచ్చు. అలా డిఫరెంట్ ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. కీరా, యాపిల్ అయితే మీరు ఉడకపెట్టకుండా కలుపుకోవాల్సి ఉంటుంది అనమాట, సన్నగా తరిగి. చాలా అంటే చాలా బాగుంది. స్ప్రౌట్స్ నిలెత్తనట్టయితే ఎవ్వరూ కాదనకుండా తినేస్తారనమాట.